హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి పాలకూర పెరుగు పచ్చడి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఈ ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకోవాలి. వీటితో పాటు ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత వీటిలో పాలకూర వేసుకొని పాలకూర కొంచెం బాగా మగ్గేంత వరకు వీటిని ఉడికించుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత వీటిలో పావు టీ స్పూన్ పసుపు వేసుకొని అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత వీటిని 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి. 2 మినిట్స్ తర్వాత ఇవి ఫ్రై అయిపోతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పెరుగులో ఈ మనం రెడీ చేసి పెట్టుకున్న పాలకూరని వేసుకోవాలండి. తర్వాత మొత్తం కలుపుకుంటే అంతే, ఎంతో రుచికరమైన పాలకూర పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.